లేచి నిల్చుండి అందరూ క్రైస్తవ కీర్తనలో నుంచి కీర్తన 20వ కీర్తన పరిశుద్ధ 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 ప్రభువా పరిశుద్ధ 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 ప్రభువా
ప్రభు నీకు తోడై ఉండును గాక. ప్రార్థించదము. సర్వశక్తుల దేవా, హృదయాలన్నీ నీకు పట్టబడి కొడుకులన్నీ తెలిసి ఉన్నవి. ఏ రహస్యములను నీకు దాగి ఉన్నాడు. మేము నేను సంపూర్ణంగా ప్రవేశించి నీ పరిశుద్ధనామమును యుక్తముగా మహిమపరుచున్నట్లు మీ పరిశుద్ధాత్మావేశం చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచునై మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. అందరం కలిసి స్తుతి ప్రార్థన చెప్తాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఓ ప్రభు అయిన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తుల తండ్రి దేవా, నిన్ను స్తుతించున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను మహిమపరుచున్నాము. మీ మహిమాతిశయం గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. అద్వితీయ కుమారుడైన ప్రభు యేసు క్రీస్తు, ఓ ప్రభు అయిన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొనుటకు దేవుని కొరకుగా మమ్మల్ని కనికరించుము. లోక పాపమును మోసుకొనుటకు వాడా, మా ప్రార్థనను అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుర్చీలో కూర్చున్న వాడా, మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు, ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్ముడవు. తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలు వినుము, దేవుడవు ప్రభువు, అద్వితీయుడవు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమవలను. ఇది మొదటి ఆజ్ఞ. నేను వలె నీ కుటుంబాన్ని ప్రేమను రెండవ ఆజ్ఞ దాని వంటిది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞమని ఏమీ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతరికి నీ ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి. ప్రభువా నీ ఆజ్ఞలు వైకుండకు మా హృదయములను మనం పాపము లేని వారమని చెప్పుకొని మనల్ని మోసపుచ్చుకుందాం. మరియు మనలో సత్యం ఉండదు. మన పాప పరిణామం ఒప్పుకున్నట్ల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి అందరం మోకరించి మౌనంగా మనల్ని మనం పరీక్షించుకుందాము. అందరూ నా వెంట చెప్పండి. సర్వశక్తియు మిక్కిలి కనికరము తండ్రి, తప్పిపోయిన గోడలవలే మేము నీ మార్గము తప్పితే మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించి మీ పరిశుద్ధమైన ఆజ్ఞలను నేర్చుకుని మేము చేయవలసినవి చేయడానికి చేసుకుని మాలో క్షేమము ఏమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నీవు మనుష్యులకు కలుగ చేసిన వాగ్దానముల ప్రకారము, ఓ ప్రభువా, పాప
దేవా తమ తప్పిదములను ఒప్పుకుని వారిని కాయము, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేము ఇంకా భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయుము. ఆమేన్. సర్వశక్తి కనికరమ దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి మన నడతను దిద్దుకోవడానికి తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్కయు కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు మనకు తోడైన గాక. దయచేసి కూర్చుని పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యము చదివి వినిపిస్తున్నాను. ఇది నాకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠము. Today is the Old Testament reading. It's taken from the book of Numbers. Sorry. Yes. Yeah. Book of Numbers, chapter 27, 50 to 23. Book of Numbers, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15 నుంచి 23 వచనములు ఆలోచించండి. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 27, 50 to 23. Today's first reading has been taken from Numbers chapter 27, verses 15 to 23. Numbers chapter 27, verses 15 to 23. Moses prayed, Lord God, source of all life, appoint, I pray, a man who can lead the people and can command them in battle, so that your community will not be like sheep without a shepherd. The Lord said to Moses, take Joshua, son of Nun, a capable man, and place your hands on his head. Make him stand in front of Eleazar, the priest, and the whole community, and there before them all proclaim him as your successor. Give him some of your own authority, so that the whole community of Israel will obey him. He will demand on Eleazar the priest, who will learn my will by using the Urim and Thummim. In this way Eleazar will direct Joshua and the whole community of Israel in all their affairs. Moses did as the Lord had commanded him. He made Joshua stand before Eleazar, the priest, and the whole community. As the Lord had commanded, Moses put his hands on Joshua's head and proclaimed him as his successor. This is the word of the Lord. Thanks be to God. ఈరోజు రెండవ పాఠముగా ఫస్ట్ కొరింథియన్ చాప్టర్ 9 13 నుంచి 23 వచనములు దేవుని వాక్యం చదువుకున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 13 నుంచి 23 దేవుని వాక్యము చదువుకున్నాము. ఆలయ కృత్యములు జరిగించు వారు ఆలయము వలన జీవనము చేయుచున్న వారన్నీ బలిపీఠము వద్ద కనిపెట్టుకొని నుండువాడు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే నీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల అలాగున
జరుపవలెనని ఈ సంగతులు రాయలేదా? ఎవడైనను నా అతిశయమును నిర్ధారకము చేయుట కంటే నాకు మరణమే వేరు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యా, నేను సువార్తను ప్రకటింపక పోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడక పోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడేది. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించుచున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకోకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంది. యూదులను సంపాదించి కొనుక్కుటకు యూదులను యూదుని వలె ఉంటుంది. ధర్మశాస్త్రమునకు లోబడి వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడి వారి వలె ఉంటుంది. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడు కాను, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడి ఉండవాడును. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధములు వాడనై ఉన్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. దేవుని వాక్యంలో దీవించుచున్నాను. దేవుని స్తోత్రం. లేచి క్రైస్తవ కీర్తనల నుంచి ప్రార్థన వినడి పావుల ప్రార్థన మాకు నేర్పిన 383వ కీర్తన పాడుతున్నారు. ప్రార్థన వినడి పావుల 383. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన వరమ దేవుడా
The Gospel according to St. Matthew, chapter 16, verse 13 onwards. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిసమిచ్చు యోహానుని, కొందరు ఏలియాని, కొందరు ఇర్మియాని లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారు అనేది. అందుకు యేసు మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నారని వారిని అడిగి, అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్తాడు. అందుకు యేసు సీమోను భాగ్యవనా నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి సంగతి నీకు బయలుపరచవలను, కానీ నరుడు నీకు బయలుపరచలేదు. నీవు పేతురు, నీ ఈ బండ మీద నా సంగము కలుగు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నేరమని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. పరలోక రాక్షసు యొక్క తాళపు చెవులు తెచ్చేది నీకు చెదను. భూలోకమందు దేని బంధించు, అది పరలోకమందు బంధింపబడు. భూలోకమందు దేని పిలవో, అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాడు. అడ్డుమాట అన్నాను, క్రీస్తు అని ఎవరితో చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను అని వ్రాయబడి ఉన్నది. అందరం నిలిచింది మన విశ్వాసము చెప్తున్నారు. పరలోక భూలోకములను విషయాన్నిటికీ సృష్టికర్తకు సర్వశక్త తండ్రి ఒక్కడే నమ్ముతున్నాను. ఆయన ద్వితీయ కుమారుడు నమ్ముతున్నాను. తండ్రి జన్మించిన వాడు, దేవుడు నుండి దేవుడు, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడు నిజమైన దేవుడు, విజయపడక జన్మించినవాడు, తండ్రితో ఏకత్వం గలవాడని ఉన్నాడు. సమస్తమైన మూలంగా కలిగాను. మనుషులుగా మన కొరకు, రక్షణ కొరకు పరలోకమును దిగి వచ్చి పరిశుద్ధాత్మ
కన్యకు మరియు శరీర కాలైన మనుష్యుడను ఆయన మన కొరకు బంధువుగా వేయబడి ఆయన బాధపడి పాలు పెట్టబడి లేఖనం ప్రకారం 3వ నాడు లేచి పరలోకమునకెక్కి తండ్రి కూర్చుని కూర్చుని ఉన్నాడు. ముట్టలకు తిరుపతి తీర్చకు మహిమతో తిరిగి వచ్చి ఆయన రాజమునకు అంతము లేదు. ప్రణమిస్తున్నాను ఆయన ప్రభువును జీవించేవాడు తండ్రి కుమారుడు బయలుదేరేవాడు తండ్రితో కుమారుతో కూడా ఆరాధింపబడి పొందువాడు ప్రవక్తల ద్వారా పలికినవాడు సార్వత్రికమును పరిశుద్ధ సంఘమును నమ్ముతున్నాను. పాప విమోచన కొరకైన ఒకటే బాప్తిస్మం పొందుతున్నాను. ఎదురు చూస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుడి వాక్యము తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మీ నామ స్మరణలో మీ సన్నిధిలో మేమందరం చేరి నీ వాక్యము ఆలకించటకు ప్రభువా సిద్ధపడుతుండగా మమ్మల్ని నీ ఆత్మ చేత నింపుమని నేను వాక్యం ప్రభువా మా అందరికీ ఆత్మపరకు సహాయం చేయమని నమ్మకమాటలు మా అందరికీ జ్ఞానం మీ దృష్టికి మహిమాకృతముగా చేసుకోవాలి. యేసు పరిశుద్ధ నామం అడుగుతున్నా తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ ప్రశస్తమైనటువంటి మరి యొక్క సమయంలో మరి యొక్క పరిశుద్ధ సభాపతినమైన దేవుని యొక్క వాక్యము ఎంతో చక్కగా మన ముందు ఉంచబడి ఉన్నది. ఈ దినం యొక్క సారాంశము మీరు వాక్య ప్రకారం మనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి సంగమా ఎంతో చక్కని సారాంశం మన ముందు ఉంచారు. యేసయ్య ఎంతో ప్రేమ గలవాడండి. ఆయన ప్రేమకు అవధులు లేవు. ఆయన ప్రేమ మనపై అవధులు లేవు అనగా నో స్పీడ్ బ్రేకర్స్. So God himself commissions those who do his work. అనగా ఆయన పని ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి మార్గదర్శకం కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కమిషన్స్, బాధ్యతలు, ఆయా బాధ్యతలు ఇస్తూ ఉంటాడు ప్రభు. నమ్మకమైనటువంటి సంగమా, మరి నీకు ప్రభు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి? దినం వాట్ వర్క్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. అది ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నామా? దేవుడు నాకు ఇచ్చినటువంటి పని ఏంటి? ఆ పనిలో నేను ఎంతవరకు జాగ్రత్తగా ఉన్నాను? ఎంతవరకు నమ్మకంతో పనిచేస్తున్నాను? ఎంతవరకు నేను కృతజ్ఞుడనై ఇతరులకు మాదిరిగా జీవిస్తున్నాను అని ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నట్లయితే ఆ ప్రశ్నకు జవాబు మనం తృప్తికరంగా పని చేసి ఉంటే తృప్తికరమైనటువంటి సాటిస్ఫాక్షన్ మనకు దొరికి ఉండవచ్చు. అప్పుడప్పుడు మనం ఫీల్ అవుతూ ఉంటాం, చాలా బాగా అనిపించింది, ఐ ఫీల్ కంఫర్టబుల్, ఎందుకంటే ఈరోజు నేను చాలా మంచి పని చేశాను అని. దాన్ని ఎన్నిసార్లు షేర్ చేసుకుంటామంటే ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటాం. ఎందుకంటే అంతవరకు ఇంట్లో నువ్వు ఎవరితో మాట్లాడకుండా నీ పని ఎక్కువ చేసుకుంటూ సైలెంట్గా బయటకు వెళ్ళిపోయే వ్యక్తి నువ్వు ఎప్పుడైతే నువ్వు చేసినటువంటి పనికి సాటిస్ఫాక్షన్, అతృప్తిని కలిగినప్పుడు పిలిచి అతని దగ్గర కూర్చొని అమ్మ కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, చిన్న తమ్ముడు కావచ్చు,
మరి నీ ఇరుగు పొరుగు వారు నైబర్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళందరినీ పిలిచి నువ్వు చేసినటువంటి ఘనకార్యం, నీవు పొందినటువంటి ఆ యొక్క ఆనందం పంచుకుంటావు. అవునా? అలా ఎంతమందికి ఆ ఎక్స్పీరియన్స్ రుచి చూచారో నాకైతే తెలియదు, కానీ చేసినటువంటి వారు మాత్రం తప్పకుండా ఈ ఫీలింగ్స్ వారు కలిగి ఉండవచ్చు. మరి సమయంలో దేవుని వాక్యము మనల్ని ఏమని ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాము అంటే ఇక్కడ ఇందులో నేను పాత కాదు, కానీ ఓన్లీ న్యూ టెస్టిమెంట్. ఫస్ట్ లెటర్ ఆఫ్ కొరింథియన్స్ చాప్టర్ 9. మరి మాథ్యూ, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 16. ఈ 2 విషయాలు మాత్రమే మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం, ఫస్ట్ లెటర్ ఆఫ్ కొరింథియన్స్ చాప్టర్ 9 వర్స్ 13. అక్కడ నుంచి మనం గమనించి చూసినట్లయితే ఆలయ కృత్యములు జరిగించేవాడు ఆలయము వలన జీవము చేస్తున్నాడని, బలిపీఠము వద్ద కనిపెట్టుకొని ఉన్నవారు బలిపీఠంతో కాలివారై ఉన్నారని ఎరుగరా? నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, మీరు పాస్టర్ గురించి ఒకసారి ఆలోచన చేయాలి, బిషప్ గారి గురించి ఒకసారి ఆలోచన చేయాలి. అనగా ఆ అభిషేకం పొందినటువంటి ప్రతి ఒక్కరి గురించి కూడా మీరు ఆలోచించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక్కడు ఆలయ కృత్యములు, ఆలయ కృత్యాలంటే ఆలయంలో జరిగేటటువంటి పనులు, అది పాస్టర్కు మాత్రమే పరిమితం అని మీరు అనుకుంటున్నారు. ఆ బలిపీఠము వద్ద పాస్టర్ మాత్రమే పని చేయాలి. అఫ్కోర్స్ అది ఆయన యొక్క బాధ్యత, ఆయన యొక్క పని. ఆ పని కొరకే ఆయన ఏర్పాటు చేయబడి ఉంటున్నాడు. దానికి పాటు ఉపయోగమైనటువంటి సంఘ పరిచారకులు కూడా కొంతమంది ఏర్పాటు చేయబడి ఉంటారు. వారు కూడా ఆ పనిలో నిమగ్నమై ఆయనకు సహకరిస్తూ ఉండాలి అనేటటువంటిది ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి విషయం సహకరింపు, అనగా హెల్పింగ్. ఏ విధమైనటువంటి సహాయము ఆలయంలో చేస్తుంటున్నారు, ఏ విధమైనటువంటి సహాయము పాస్టర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఆలయ యొక్క మరుగు చేయడం వలన, లేక ఆలయం యొక్క అభివృద్ధి కొరక, లేక సంఘం యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరక అనేకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. వాటిలో ఏ బాధ్యతను తీసుకుంటున్నాం, వాటిలో ఏ బాధ్యత చేపడుతున్నాం? నేను సువార్త ప్రకటించుతున్నాను, నాకు అతిశయకారణం లేదు. ఇక్కడ భక్తుడు పౌలు అంటున్నాడు, నేను సువార్త ప్రకటిస్తున్నాడు. పౌలు యొక్క జీవితం ముందు జీవితం చూసినట్లయితే చాలా కఠినమైనటువంటి జీవితం, దుర్లభమైనటువంటి జీవితం. ఎలా ఉన్నది అంటే ఆయన జీవితము, మీరు ఎగ్జాంపుల్ చెప్తానండి. ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, కమల పుష్పం తెలుసా? కమలం, ల్యూటస్. ఎక్కడ వస్తుంది, ఎక్కడ ఆ మొక్క పెరుగుతుంది తెలుసా? మురికి వాటర్, డర్టీ వాటర్. ఇఫ్ యూ సీ ద స్మెల్ ఆఫ్ దట్ వాటర్, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. కానీ మీరు ఆ పుష్పాన్ని చేతికి తీసుకొని చూస్తే ఎంత సువాసన కలిగి ఉంటుందో. అలాంటి వాడు పేతురు, భక్తులు అలాంటి వారు దేవుని సన్నిధిలో ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి, ఆ జీవితం నుంచి బయటకు వచ్చారు. పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు, తన పనికి మారినటువంటి జీవితాన్ని పక్కన పెట్టి
ఇక్కడ సువాసన ఇచ్చేటటువంటి సువార్తను ప్రకటిస్తున్నారు. What a beautiful example. As a dirty life he was, now he is doing the marvelous job, marvelous work. The saving the love of Christ through the gospel. యేసు క్రీస్తు నామములో సువార్త ప్రకటిస్తూ అనేకులకు మాదిరిగా జీవించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అనేకమైనటువంటి సంఘాలు నిర్మించారు, అనేక మందికి మార్గదర్శిగా నిలిచారు. నా ప్రియమైనటువంటి సంఘమా, మనం అంటూ ఉంటాం 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఈ సంఘంలో. 5 సంవత్సరాలుగా నువ్వు ఏం చేశావు, 50 సంవత్సరాలుగా నువ్వు ఏం చేశావు? ఒకరినైనా దేవుని సన్నిధికి మంచి మార్గంలో నడిపించావా? ఒకరినైనా నీవు మంచి కౌన్సిలింగ్ ఇచ్చావా? ఒకరికైనా నువ్వు నేర్చుకున్నటువంటి ప్రార్థన నేర్పించావా? అసలు నువ్వు నేర్చుకున్నావా? ప్రశ్న. సారీ, ఇలా ముందు ఉంచాలని మాత్రం బాధపడతాయి. ఇది మన రియల్ లైఫ్. ఎందులో మనం జీవిస్తున్నాం. మనం నేర్చుకోము. ఒకవేళ నేర్చుకుంటే దాన్ని ఎవరికి నేర్చుకున్నాము. అందుకనే మన ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్, యూత్ రావటం లేదు. కారణం ఏంటంటే సీనియర్స్ నాట్ ట్రైన్డ్. ఎవరైతే సీనియర్స్గా ఉండిపోయారో వారెవరు కూడా ఈ జూనియర్స్కు యొక్క యంగ్ జనరేషన్కు నేర్పలేదు. అందుకని ఏ సంఘం చూసినా ఇప్పట్లో యూత్ వారు స్కాటర్డ్ అయిపోయారు, చెదిరిపోయారు. ఇప్పుడు వాళ్ళకి చెప్పినా కూడా మనల్ని తప్పుపడతారు. ఆ పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితులు ఇప్పుడు జీవిస్తుంటున్నాం. ఇప్పుడు దే may be enjoying. There is no church, there is no call from anyone. They are eating and drinking and enjoying at home. Maybe they are happy. They are taking the part in the prayer sessions also nowadays. This type of life we are living. నాకున్నటువంటి సంగమా, బాధ్యత. సంఘంలో ఉన్నాము అంటే, దేవుని సహవాసంలో ఉన్నాము అంటే, క్రైస్తవులుగా పిలువబడుతున్నాము అంటే పేరు పెట్టుకున్నంత మాత్రాన మనం క్రైస్తవులు కాము. పేరు పెట్టుకున్నంత మాత్రాన నీవు క్రైస్తవులకు క్రీస్తు బిడ్డవు అని పిలువబడడానికి అవకాశము లేనే లేదు. నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఇక్కడ ఒక 15వ వచనంలో ఒక మాట అంటున్నాడు. కొరింథీ పత్రిక 1 నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకోనలేదు. ఎంత చక్కని మాట అంటున్నాడు. నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకోనలేదు. మీరు నా ఇలాగూ జరగవాలని ఈ సంగతులు వ్రాయను లేదు. I live everything. I'm doing God's work. You don't live. You don't do everything. అని కూడా సలహా ఇస్తున్నాడు. అందులో నీకు చేతనైనటువంటిది చేయమని మాత్రమే చెప్తున్నాడు. ప్రేమైనటువంటి సంగమా, నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, మనం ఏ బాధను తీసుకుంటున్నాం? ప్రార్థన చేసే బాధ్యతనా, లేక ఇతరులను ఎంకరేజ్ చేసి ఆలయానికి నడిపించే బాధ్యతనా, లేక మనం స్వయంగా ఆయనలో నిలిచి ఉండడానికి బాధ్యత? ఏం తీసుకుంటున్నాం? వాట్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ యు ఆర్ టేకింగ్? ఇంకా ఏమంటున్నాడు చూడండి, నా యొక్క వ్రాయలేదు. ఎవడైనా నా అతిశయమును నిరర్థకం చేయకంటే నాకు మరణమే లేదు. నేను చేసిన పనిని పొగడాల్సినటువంటి అవసరం మీకు లేదు. అలా పొగిడితే నేను మరణించడం నాకు లేదు. నేను చేసిన పని ఇళ్ళలోకి చెప్పుకుంటూ తిరుగుతూ ఉండడం నాకు ఇష్టం లేదు. అలా చెప్పుకుంటూ తిరగడం కంటే నేను చావడమే మేలు. అలాగే మనం చేసినటువంటి పని చెప్పుకోవడం
లో ఏం అర్థం లేదండి. దెర్ ఇస్ నో మీనింగ్ అట్ ఆల్. కాబట్టి నా ప్రియమైనటువంటి సమయం ఏ బాధ్యత తీసుకుంటావు, ఏ విధమైనటువంటి రీతిలో నువ్వు జీవిస్తున్నావు, క్రీతుకు అతిశయంగా, క్రీతుకు సాక్షిగా. మనం అప్పుడప్పుడు పాట పాడుతూ ఉంటాం, సాక్ష్యం ఇచ్చేదా మన ప్రభు సాక్ష్యం ఇచ్చేదా. ఏం సాక్ష్యం ఇస్తామో తెలియదు. పాట అయితే గంభీరంగా పాడతాం, పాట అయితే గంభీరంగా ఉత్సాహంగా అందరికీ వినిపించాలని గట్టి గట్టిగా పాడేస్తాం. కానీ అందులో నీ సాక్ష్యం ఉంటుంది, టెస్ట్ అని ఎవరిలో తెలియదు, నీకే తెలియదు. పాటకు మాత్రమే మనం పరిమితం అయిపోయినాం. ఇక్కడ మరొకసారి అంటున్నాడు, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడదని. నాకు జీతం వద్దండి, 15వ వచనం, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును. ఇది నేను ఇష్టపడి చేస్తున్నాను, నా జీతం ఎక్కడ దొరుకుతుంది? పరలోకంలో దొరుకుతుంది. ఐఎమ్ డూయింగ్ గాడ్స్ వర్క్, ఐ విల్ గెట్ ద రివార్డ్ ఫ్రమ్ హెవెన్. ఫాదర్ ఇన్ గాడ్ ఇన్ హెవెన్, హి విల్ గివ్ రివార్డ్. కాబట్టి ఇది నేను ఎంచుకున్నటువంటి మార్గం, ప్రభువు నాకు ఇచ్చినటువంటి మార్గం, ఆయన చూపించినటువంటి మార్గం. నేను డబ్బు కొరకు పని చేయడం లేదు. నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, మనం కూడా డబ్బు వెంట పరిగెత్తడం కంటే ఈ క్లిష్ట పరిస్థితుల్లో, కరోనా సమస్యలకు మనం ఉంటున్నాం. ఎంతవరకు భయం భక్తి కలిగి ఉంది. కరోనాకు భయపడుతున్నాం, ఆ వైరస్కు భయపడుతున్నాం, యేసు క్రీస్తుకు భయపడటం లేదు. వైరస్ ఎక్కడ ఎవరిని కట్టుకుంటే, ఎవరిని ముట్టుకుంటే, ఎవరిని చూస్తే, ఎవరితో మాట్లాడితే వస్తుందా అని భయపడుతున్నాం. కానీ యేసయ్యతో మాట్లాడాలనే భయం మాత్రం లేదు. ఇప్పుడైనా కళ్ళు తెరవమని, ఇప్పుడైనా మనసు పరివర్తన చేసుకోమని నా రిక్వెస్ట్. నా ప్రియమైనటువంటి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ, చెల్లి, తల్లి, దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్కరికి అవసరం. ఆ అవసరతలో ఆయనతో కలిసి జీవించడంలో ఉన్న ఆనందం మరి రుచి చూడనటువంటి, నువ్వు ఎప్పుడు తయారు చేయనటువంటి బిర్యానీ లాగా నీకు రుచి అనిపిస్తుంది. ఇంకా ఇంకొక మాట ఈ వాక్యంలో చూసుకొని సువార్తకు వెళ్ళామండి. ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే 21వ వచనం, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడును కాదు, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రం నాకు లోబడిన వాడు. అర్థమవుతుందా? చక్కగా రాశాడు. ఏమని రాశాడంటే, దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడు కాదు, కానీ దేవుని కొరకు there is no limitation, there is no law for God. అయితే ఏమంటున్నాడంటే, లాజిక్ ఏంటంటే, క్రీస్తు విషయమై ధర్మశాస్త్రానికి మనం లోపడాలి. డిసిప్లిన్ లైఫ్, వెల్ డిసిప్లిన్ అంటారు. కొందరు నేర్పినా కూడా నేర్చుకోరండి, నిర్లక్ష్యం చేస్తారా, తెలిసినదే నెగ్లెక్ట్ చేసేస్తారు. మరికొందరు దాన్ని ఓవర్గా తీసుకుంటారు. సమయం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచన చేద్దాం. when the time comes we think about that, now live it అని చెప్పేసి అన్ని పుస్తకాల కంటే కింద పెట్టేస్తాము. ఇంపార్టెంట్ అయినటువంటి ఆ పుస్తకాన్ని. అగ్రమైనటువంటి పుస్తకాలు మన జీవితం అలా ఉంది. మన జీవితము అలా ఉంది. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేనివాడు కాదు, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన. ధర్మశాస్త్రానికి లోబడాలి. ఏంటి ధర్మశాస్త్రం? ధర్మశాస్త్రం అంటే డివైన్ గైడ్లైన్స్, డిక్షనరీ ఇన్ అవర్ వర్డ్స్. సెక్యులర్ డిక్షనరీ చూస్తాం, ఒక వర్డ్ బదులు దొరకకపోతే
డిక్షనరీ వెంటనే తెలిసి దాని అర్థాన్ని కనుగొంటాం. ఇక్కడ కూడా అది డివైన్ డిక్షనరీ. ధర్మశాస్త్రంలో చూసినట్లయితే 10 ఆజ్ఞలు ఇచ్చాడు ప్రభు, డివైన్ గైడ్ లైన్స్. మరి ఇప్పుడు నూతన నిబంధన గ్రంథానికి వచ్చేటప్పుడు మీకు కొత్త ఆజ్ఞ ఇస్తానని చెప్పాడు. న్యూ కమాండ్, నిన్ను వలె నీ పొరుగు అని. నీ దేవుని నీవు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాడు దేవుని వెతికేవాడు ఆయన యొక్క సత్యం తెలుసుకుంటాడు, ఆయన యొక్క మార్గాన్ని తెలుసుకుంటాడు, ఆయన యొక్క అవగాహన అర్థం తెలుసుకుంటారు. అది తెలుసుకోవాలి అంటే మనం ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ప్రతిదీ మొబైల్లను చూసుకుంటున్నాం. ప్రతిదీ కూడా టెక్నాలజీ. ఆ టెక్నాలజీ అన్ని వచ్చినటువంటి యొక్క యాప్ ఫోన్, సెల్ ఫోన్, ఐఫోన్, అప్పుడున్నటువంటి ట్రాన్స్మిటర్, 3-in-1 రేడియో పక్కన పడేసింది, టెలివిజన్ పక్కన పోయింది, గ్రాఫ్ రికార్డ్ అది కూడా పక్కన పోయింది. 1 is the past. ఐఫోన్ ఓన్లీ 1 అంటే జస్ట్ లైక్ ఏమంటుందని డిక్టేటర్. మరి దాని సరైనటువంటి రీతిలో వాడుకుంటే నీకు ఏం డిక్టేట్ చేస్తుంది అనేది నువ్వు తెలుసుకోవాలి. ఆ డిక్టేటర్ చెప్పినది నువ్వు వినడం కాదు, ఆ డిక్టేటర్ నువ్వు వాడుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఈస్ నాట్ ఫర్ ద డిక్టేటర్ గైడింగ్. యూ హ్యావ్ టు మేక్ యువర్ గైడెన్స్ త్రూ ద డిక్టేటర్. వాట్ ఈస్ గైడింగ్? దాన్ని నువ్వు యూజ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు యూజ్ ఫర్ దట్, యూ హ్యావ్ టు యూటిలైజ్ ఫర్ దట్, ఫర్ యువర్ బెనిఫిట్, ఫర్ యువర్ ఫ్యూచర్, ఫర్ యువర్ బెటర్ బ్లెస్సింగ్స్, బెటర్ నాలెడ్జ్. మరి సువార్త భాగంలో వచ్చినప్పుడు భక్తుడు సువార్త భాగంలోకి వచ్చినప్పుడు భక్తుడు మత్తయి సువార్త ఏమని సెలవిస్తున్నాడు? ప్రేమైనటువంటి ఒకసారి మనం ఆ యొక్క సువార్త భాగం చూద్దాం. ఒక్క వచనం చూసుకొని ముగించుకుందాం. సువార్త భాగంలోకి వచ్చేటప్పటికి భక్తుడు చక్కగా మన ముందు ఒక మాట ఉంచాడండి. ఏమని మాట ఉంచాడంటే ఒకే ఒక వచనం, 19వ వచనం, 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ఒకే ఒక వచనం ఏమి ఉంచాడు? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు పరలోకమందు దేని బంధించుకో అది పరలోకమందు బంధించబడను, భూలోకమందు దేన్ని ఇంటువో అది పరలోకమందు ఇవ్వబడను అని అతనికి చెప్పాను. నాకు God has given the wonderful opportunity and blessing that is given to the Peter. But in this time, God wants to, you have to be in that place. నీ జీవితం గురించి నువ్వు నీ జీవితం గురించి ఆలోచన చేసినట్లయితే, you think you are a Peter, now you have to command yourself what necessary in your life that you have to keep, what is not necessary in your life that you have to delete. ఇది పరలోక రాజ్యం గురించి పేతురుకు ప్రభువు ఇచ్చినటువంటి అధికారం. మరి ఆ అధికారము ఇప్పుడు నీ జీవితంలో ప్రభువు నీకు ఇస్తున్నాడు. నీకేది అవసరం అది నువ్వు ఉంచుకోవచ్చు, ఏది నీకు అవసరం లేదు అది నీవు దాన్ని నీలో నుంచి రిలీవ్ చేసుకోవచ్చు. ఆ అధికారం ప్రభువు నీకు ఇచ్చాడు. ఎందుకంటే నో యు ఆర్ మెచ్యూర్డ్, నువ్వు వెళ్తావు,
యు బికమ్ గ్రోన్ అప్, యు గ్రోన్ అప్ నా అని ఓవర్ కాన్ఫిడెన్స్గా మాత్రం ఉండదండి. యు గ్రోన్ అప్ మీన్స్ ఫర్ బెటర్ ఫ్యూచర్. యు గ్రోన్ అప్ నాట్ ఫర్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. యు హ్యావ్ టు honor your parents, you have to honor all the elders, you have to share your love for the younger ones. Some discipline is there. Your good future, you have to follow some good discipline. May God bless you and give you the glory to His name. అందుకనే ఏదైనా వాక్యము మనం చక్కగా హెచ్చరిస్తూ మన ముందు ఉంచినటువంటి మాటను మనం మర్చిపోకూడదు. God Himself commissions those who do His work. ఆయన పని ఎవరైతే బాధ్యతాయుక్తముగా చేస్తారో, ఆయన ఆజ్ఞలను ఎవరైతే పాటించి నీ తల్లిదండ్రులను గమనిస్తున్నావనంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడవు అవుతావు. నీ పెద్దలను నువ్వు గౌరవిస్తున్నావనంటే నీకు ఆరోగ్యములు కలిగి ఉంటాయి. నువ్వు చిన్నలను ప్రేమిస్తున్నావు, వారి ప్రేమను పొందుకుంటున్నావు, వారికి నీ ప్రేమను పంచుతున్నావు అంటే నువ్వు మంచి గుడ్ విల్ సంపాదిస్తావు. నీ గుడ్ విల్ కావాలన్నా, దేవుని రాజ్యంలో ఆ జీవపు గ్రంథంలో నీ పేరు లిఖింపబడాలన్నా, ఇఫ్ యు వాంట్ రైట్ యువర్ రిటర్న్ ఇన్ యువర్ నేమ్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్, నువ్వు జాగ్రత్తగా ప్రయాసపడవచ్చు. కోత విస్తారంగా ఉంది. కోతకు పరివారువాయని యజమానులన్నీ నీవే కదా, యజమానులన్నీ నీవే కదా, ఇది కోతకు సమయం ప్రార్థన చేయుదమా. పని చాలా ఉంది, దేవుని పని చాలా ఉంది. కానీ దాన్ని చేపట్టేవారు కావాలి, దాన్ని నడిపించేవారు కావాలి, దానిలో ఇన్వాల్వ్ అయ్యేవారు కావాలి. దేవుడు కృప మన సంఘానికి, మన సంఘంలో ఉన్నటువంటి ఎవరి బిడ్డలకు ముఖ్యంగా దయచేయమని, మరి సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఆ స్పిరిచువల్ నారిష్మెంట్, ఆత్మీయమైనటువంటి వెలుగు వారికి అనుగ్రహించమని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని పేరట ఆమేన్. ప్రార్థిస్తాము. ప్రభువా మమ్మల్ని కనికరించుము, ప్రభువా మమ్మల్ని కనికరించుము. పరలోకమందున తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. వారిని ఆహారము మాకు దయచేయము, ఆయన ప్రారంభం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించింది. తప్పించము, ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నది. ఆమేన్. ఇదే నాకు విజ్ఞాపనమయ్యూ మన సంఘమంతటి కొరకును, మన సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కొరకును, ప్రతి కుటుంబంలో ఆయా బాధలలో, దుఃఖములలో, అనారోగ్య పరిస్థితులలో, ఆర్థిక ఇబ్బందులలో, మరి ముఖ్యంగా ఈ యొక్క కరోనా వైరస్ వలన ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలకు సంరక్షణ దయచేయమని జ్ఞాపకం చేసుకున్నాం. దుఃఖంలో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం. మరి ప్రభువునందు నిర్ధరించినటువంటి ఈ క్రిస్టియన్ టైంలో ప్రభువునందు నిర్ధరించినటువంటి సీనియర్ మెంబర్ అయినటువంటి పెరుమాళ్ళ సుందరరావు గారి కొడుకును, మరి
వినోద్ కుమార్, ఝాన్సీ వారి యొక్క మదర్ కొడుకును, మరి శేఖర్ బాబు కొడుకును, ఇంకా మనకు తెలిసినటువంటి ప్రియులు, మన ఆప్తులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఈ యొక్క సమస్యలలో ఈ యొక్క వైరస్ వలన మరి ప్రభువులను నిద్రించుతున్నారు, వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. వారి కుటుంబములను ప్రభు ఆదరించమని, బలపరచమని, నిరీక్షణ కలిగినటువంటి క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకముగా సహోదరి ఝాన్సీ సహోదరుడు జ్ఞాపకం చేసుకున్నాం. తల్లి యొక్క ఎడబాటును మరి తాళలేక తన శరీరంలో కొంచెం నీరసం వచ్చినట్టుగా, ఇబ్బంది పడుతున్నట్టుగా మన బిడ్డకు మంచి ఓదార్పునిచ్చి, ఆదరణ నుంచి స్టేబుల్ లైఫ్ దయచేయమని ప్రభువును ప్రార్థిస్తున్నాం. ప్రభు మా రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, గవర్నర్, ఆయా అధికారులలో ఉన్నటువంటి BMC, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, ఇంకా ప్రభుత్వ ఎవరైతే ఈ యొక్క కరోనా సమస్యల నుంచి ప్రజలను కాపాడడానికి ప్రయత్నాలు చేస్తుంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేశంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకవైపు కరోనా సమస్య, మరొక వైపు బార్డర్ సమస్య. ప్రభుత్వ ఈ సమస్యల చేతనైన సామాన్య ప్రజలు, మరి సోల్జర్స్, రైతులు, మా ప్రభుత్వ కిసాన్, మరి సోల్జర్స్, జై జవాన్ జై కిసాన్ అని చెప్పినటువంటి ప్రభుత్వ దాని స్లోగన్ను మీరు మీ ఆధీనంలోకి తీసుకోమని, అటు సైనికులను ఇటు రైతులను ఆదరించమని, మా ప్రభుత్వ మరొక పక్క వర్షము, మరొక పక్క ప్రభుత్వ ఎంతోమంది ఆహారం లేక, నిలుచుటకు ఇల్లు లేక, ఈ వర్షపు నీటి వలన ఇబ్బంది పడుతూ అనేకమైన ఇబ్బందులకు లోనవుతున్నారు. కనికరించమని, ఆదరించమని, ఓదార్చమని, మీ ప్రేమకు పాత్రలుగా నిలుపుమని ప్రార్థించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభుత్వం మరొకసారి మా ప్రియులు ఎవరైతే ఏందు నిరీక్షణ కలిగి ఉంటున్నారో వారికందరికీ ఆత్మీయ వేళ దయచేయమని, ప్రత్యేకంగా మా డయాసిస్ను, బిషప్ గారిని, ఆయన కింద పనిచేస్తున్నటువంటి పాస్టర్స్ను, వారి సంఘములను, వారి ప్రత్యేకంగా బాంబే తెలుగు సంఘములు, వారి సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబమును పేరును ఆశీర్వదించండి, వాళ్ళని తొలగించండి. నా ప్రభువా, ఈ యొక్క లాక్డౌన్ క్లియర్ అయిన తర్వాతనైనా అందరూ ధైర్యంగా, మంచి విశ్వాసముతో వారి తండ్రి మీ యందు భయము భక్తి కలిగి మరొకసారి నీ సన్నిధికి నడిపింపబడి నిన్ను ఆరాధించి, నిన్ను మహిమపరిచి, నీలో నిలిచి ఉండే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నా. ఇంట్లో ఉంటుండగా ప్రభుత్వ వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి, మా తండ్రి మంచి ప్రికాషన్స్ ప్రతి ఒక్కరూ వారి సెల్ఫ్ కంట్రోల్లో ఉండి చేసుకోవాల్సినటువంటి ఆ యొక్క ప్రికాషన్స్ సరిగా తీసుకుని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయమని, సమయం దొరికినప్పుడు అంతా ప్రభుత్వాన్ని సన్నిధిలో వారి సమయాన్ని గడుపుటకు, ప్రార్థించుటకు వారికి నేర్పమని కూడా అడుగుతున్నాం. ఈ విజ్ఞాపన ప్రార్థనను ఆలకించమని, ఆలకించి మాకు జవాబు అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మా రక్షకుడైన యేసునామమున అడుగుచున్నాము మా తండ్రి. సర్వశక్తులవు దేవా, మా పరలోకపు తండ్రి, నీ యందు మా హృదయములకు విశ్రాంతియు సమాధానము కలుగును కదా. ఈ ఆరాధన సమయంలో నిన్ను నీవు మాకు బయలుపరచుకుని బతిమాలుకుంటున్నాము. నీ ఆత్మవరములను మా మీద కుమరింపుము. పరిశుద్ధమగు ఈ ప్రశాంత సమయము పరలోక విషయములందు మేము మాకు ప్రయోజనకరముగా ఉండటం, మమ్మల్ని మేము మీకు సమర్పించుకున్నటకు సహాయం చేయము. మాకు
నీవు మాకు నియమించిన ప్రతి పనిని మేము చేసి మీకు మంచి సాక్ష్యం కలిగినటువంటి మా మనస్సుకు నూతనపరచబడుటకు మాకు బలము దయచేయమని మా ప్రభు అయిన యేసు ద్వారా వేడుకుంటున్నాము. ఆమేన్. కనికరముల తండ్రి, మీ విశ్వాసము తమ పాపమన్నింటినీ పవిత్రపరచబడిన నెమ్మది గల మనసుతో నిన్ను సేవించినట్లు మాకు పాపక్షమయు సమాధానము దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తుల దేవా, ఈ సమయం మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థన చేయుటకు మాకు కృపను అనుగ్రహించి ఉన్నావు. ఇద్దరు ముగ్గురు నామమున పేరు కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దయచేయని మాట ఇచ్చి ఉన్నావు కనుకను ఓ ప్రభువా, నీ సేవకులమైన మా అందరి కోరికలను విన్నపములను ఆలకించి మాకు తగినట్టు ఇప్పుడు నెరవేర్చి ఇహమందు నీ సత్యమును తెలుసుకుని జ్ఞానమును పరమందు నిత్య జీవమును మాకు దయచేయుము. ఆమేన్. బుద్ధి అంతటి మించిన దేవుని సమాధానమునకు తోడై ఉండి దేవుని గుర్చినట్టు ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గుర్చినట్టు తెలివియందును ప్రేమయందును మన హృదయములను మన మనస్సులను కాపాడుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన సర్వశక్తుల దేవుని దీవెన ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనకును మన ప్రార్థనలను ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు వాళ్ళందరినీ ఆశీర్వదించిన గాక.